హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ తయారు చేసుకుందాము. ఇడ్లీ, దోశ ఇంకా ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లోకి ఒక గరిటె నూనె వేసుకుని అరకప్పు వరకు వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత పైన పొట్టు సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు అరకప్పు వేయించిన శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఇంకా వేపిన శనగపప్పు రెండు ఒకేసారి వేసేసాము అంటే వేపిన శనగపప్పు మాడిపోతుంది. అందుకని వేరుశనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత అప్పుడు వేపిన శనగపప్పు వేసి వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు చక్కగా వేగిన తర్వాత దీనిలోకి 3 పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన పప్పులు ఇంకా పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెమ్మలు, చిన్నది ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ముందు వాటర్ వేయకుండా ఇలా పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇది తినేటప్పుడు మనకి కొంచెం ఉప్పుగా తగులుతూ ఉంటే మనం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాక సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి పోపు రెడీ చేసుకుందాము. పోపు కోసం ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతూ ఇంకా మినపగుళ్ళు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీనిలోకి 2 ఎండుమిరపకాయలు ఇంకా ఫ్రెష్ కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని పల్లీ చట్నీలో వేసేసుకుని కలుపుకోవాలి. గట్టి చట్నీ లాగా కావాలి అనుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే బాగుంటుంది. హోటల్స్లో కొంచెం పల్చగా చేస్తారు కదా, అలా పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం నీళ్లు వేసుకుని ఈ విధంగా పల్చగా చేసుకోవాలి. హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఈ పల్లీ చట్నీ ఇడ్లీ, దోశ ఇంకా ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది. ఈరోజు పల్లీ చట్నీ రెసిపీ చూసాం కదండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.